హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక ఫ్రమ్ ట్విన్ మామ్ లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. సండే అంటే సాటర్డే ముందు రోజు నైట్ నేను షూస్ అన్నీ వాటర్లో నానేసుకున్నాను. కొంచెం సర్ఫ్ వేసి వాటర్ అనేది యాడ్ చేశాను. సో పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, సో వాళ్ళ షూస్ ఉన్నాయి అండ్ నా షూస్ ఉన్నాయి. సో పిల్లలు రెగ్యులర్గా వేసుకున్న షూస్ కూడా ఉన్నాయి. సో అందులోనే నేను కోమ్స్ కూడా నానపెట్టేశాను. సో ముందు రోజు నైట్ నానితే షూస్ అనేది బాగా వదులుతాయి అని చెప్పేసి నానేసాను. సో సండే మార్నింగ్ లేవగానే ఒకసారి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. షూస్ అయిపోయిన తర్వాత షింక్లో అయితే చాలా సామాన్లు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. సో అవి క్లీన్ చేసుకోకన్నా ముందే నేను వచ్చేసి బయట బాల్కనీ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను. సండే అనే కాదండి, రోజు ముగ్గు అయితే వేస్తాను నేను. సో అది నాకు అలవాటు అయిపోయింది. వచ్చిందంటే చాలండి, అందరికీ లేజీ వస్తుంది. సో వర్కింగ్ ఉమెన్స్కి, నాన్ వర్కింగ్ ఉమెన్స్ కూడా లేజినెస్ అనేది వస్తుంది. ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ ఉండవు, క్యారేజెస్ ఉండవు కాబట్టి. సో లేట్గా లేస్తాము. సో సండే లేట్గా లెగ్చాం కదా అని చెప్పేసి నేనైతే స్నానంకి వెళ్ళే కన్నా ముందు ఈ ప్యాక్ని అయితే వేసుకుంటున్నాను. మనం ఫేషియల్స్కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదండి. సో అలా కాకుండా ఇంట్లోనే చక్కగా మన ఫేస్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఈ ప్యాక్లో మీకు చూపిస్తున్నాను. నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ హనీ తీసుకున్నాను. ఈ ప్యాక్ అనేది ఫేస్కున్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అండ్ మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండి, డార్క్ ప్యాచెస్ లాగా, సో అది కూడా రిమూవ్ చేస్తుంది అండ్ పింపుల్స్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. శనగపిండి మన స్కిన్కి పడదు అనుకుంటే శనగపిండి ప్లేస్లో బియ్యం పిండి అనేది తీసుకోవచ్చు. శనగపిండిలో యాంటీ బ్లీచ్ ఆక్సిడెంట్ ఉంటుంది. అంటే శనగపిండి ఏం చేస్తుందంటే ఫేస్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది. శనగపిండి మనం మామూలుగా సోప్ అది పెట్టుకోకుండా ముందే శనగపిండి పెట్టుకున్నామంటే స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ మంచి గ్లో కూడా వస్తుంది. పెరుగు స్కిన్కి చాలా మంచిది, మంచి గ్లో అనేది వస్తుంది. హనీ యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కడైనా డార్క్ ఏరియా ఉన్నా అది మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట హనీ వల్ల. అండ్ పసుపు మీకు ఆల్రెడీ తెలిసిందే, యాంటీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఫేస్ పైన పోతుంది. మీ దగ్గర నార్మల్ పసుపు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే కస్తూరి పసుపు కూడా వేసుకోవచ్చు. ఈ ప్యాక్ అంతా నీట్గా ఫేస్ని క్లీన్ చేసుకొని ప్యాక్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచేసుకోవాలి. సో నేనైతే ప్యాక్ వేసుకున్నాను. సో ప్యాక్ వేసుకున్న తర్వాత కొన్ని వెజల్స్ అయితే షింక్లో ఉన్నాయి, సో అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ లోపు ఫేస్ పైన ప్యాక్ కూడా మనకి డ్రై అయిపోతుంది. సో స్నానంకి వెళ్ళే కన్నా ముందు ఇలా వేసుకొని వెళ్తే మనం ఎటువంటి ఫేస్ వాష్ యూజ్ చేయాల్సిన పని లేదు అండ్ సోప్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. సో ఎవ్రీ డే కంపల్సరీ 7 days మనం ఈ ప్యాక్ని యూజ్ చేసామంటే ఫేస్ పైన ఉన్న డర్ట్ అంతా పోతుంది, ట్యాన్ పోతుంది అండ్ తర్వాత వచ్చేసి ఫేస్ పైన ఏమైనా డార్క్ ఏరియా ఉంటుంది కదా మనకి మౌత్ దగ్గర కానీ నోస్ దగ్గర కానీ, సో ఇవన్నీ కూడా మనకి 7 daysలో క్లియర్ అయిపోతుంది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నానండి. యాక్చువల్గా మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే ఎక్కువగా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ మనకి నోస్ దగ్గర కానీ మౌత్ దగ్గర కానీ ఆయిల్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇలా ప్యాక్ వేసుకుంటే ఆయిల్ ఏది మన ఫేస్కి పట్టకుండా ఉంటుంది, పింపుల్స్ రాకుండా ఉంటే అండ్ ఎటువంటి ట్యాన్ కూడా లేకుండా ఉంటుంది. వీక్కి కనీసం ఒక 3 times అని ప్యాక్ వేసుకొని చూడండి, రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. నేనైతే 3 days వేసుకున్నాను, తర్వాత నా ఫేస్ వచ్చి చాలా బాగుంది. సో నేను ప్యాక్ వేసుకున్నాను, తర్వాత వాష్ చేసేసుకున్నాను. సో వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేది. మీరు కూడా ఈ ప్యాక్ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత వచ్చేసి మా చిన్న అమ్మాయి లేచింది. సో లేవగానే బయట బాల్కనీ దగ్గర నించొని చూస్తుంది. సో తను అప్పటికే బ్రష్ చేసేసింది. సో మార్నింగ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయలేదని చెప్పేసి బనానా అయితే తింటుంది. బయటన వాళ్ళు కౌస్ బఫెలోస్ అన్నీ వస్తాయి కదా, సో అవన్నీ చూస్తుందన్నమాట. సో తర్వాత వచ్చేసి నేను నూనెని వేడి చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ అండ్ కొంచెం ఆవదం అంటారు కదా, క్యాస్టర్ ఆయిల్, ఈ 2 కలిపి మిక్స్ చేసుకొని హీట్ చేసుకున్నాను. ఈ 2 ఆయిల్స్ మనం హెడ్ బాత్ చేయకన్నా ముందు 1 hour ముందు హెయిర్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసామంటే హెయిర్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది అండ్ స్మూత్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆవదం అనేది మన హెయిర్కి చాలా మంచిది. అంటే మన రూట్స్ ఉంటాయి కదండి హెయిర్లో, వాటికి మంచి న్యూట్రిషన్ అనేది వెళ్తుంది అనమాట. సో క్యాస్టర్ ఆయిల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైనా హెయిర్
కొంతమంది హెయిర్ అనేది చాలా రఫ్గా ఉంటుందండి, వాళ్ళు క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయండి, హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ షైనీ లుక్లో వస్తుంది. నేనైతే రెగ్యులర్గా హెడ్ బాత్ చేసే ముందు 1 అవర్ ముందు ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేస్తాను అండ్ హెయిర్ కూడా నాది చాలా స్మూత్గా ఉంటుంది. సో నేనైతే ఈ టిప్ అయితే పిల్లలు కూడా పాటిస్తాను. సో అయితే హెయిర్కి ఎటువంటి ప్యాక్స్ అయితే యూస్ చేయనండి. సో రెగ్యులర్గా నేనైతే ఫాలో అయ్యేది ఇదే, క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని కొంచెం హీట్ చేసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకొని తర్వాత మసాజ్ చేసుకుంటాను. ఒక 10 minutes 15 minutes నీట్గా మసాజ్ చేసుకుంటే హెయిర్ లోపల ఉన్న రూట్స్ లోపలికి వెళ్తుందని చెప్పేసి, సో మా చిన్నమ్మాయికి హెయిర్ అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes వరకు చక్కగా మసాజ్ చేశాను. సో మసాజ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్గా ఉంది కదా అని చెప్పేసి తన స్కిన్ అప్పటికి డ్రై అయిపోయి ఉంది. సో వాళ్ళైతే మేగడ అది రాసుకోరండి. సో స్కిన్ డ్రై అయిపోయింది కదని చెప్పేసి కొంచెం ఫేస్కి నెక్కి అంతా ఆయిల్ అనేది రాస్తున్నాను. తనైతే చక్కగా రాయించుకుంటుంది. మా పెద్దమ్మాయి అప్పటికి లెగలేదు. సో తనకైతే నీట్గా ఆయిల్ అది రాసేసి నీట్గా మసాజ్ చేశాను. సో ఈలోపు మా పెద్ద అమ్మాయి కూడా లెగిసింది. సో చిన్న అమ్మాయి హోంవర్క్స్ అయితే చేయలేదు, పెద్ద అమ్మాయి ముందు రోజు హోంవర్క్ చేసేసింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి హోంవర్క్స్ చేసుకున్నాను అంటే హోంవర్క్స్ అయితే చేస్తుంది. సో మా పెద్ద అమ్మాయి లేచింది, లేవగానే బ్రష్ చేసి ఆ బనానా అయితే తింటుంది. సో వాళ్ళకి మార్నింగే తినాలంటే చాలా కష్టం అండి. సండే వచ్చిందంటే వాళ్ళతో పాటు మనకు కూడా లేజీ వస్తుంది అండ్ మనకి కుకింగ్ అయ్యేటప్పుడు కూడా లేట్ అయిపోతుంది. అండ్ మా ఆపోజిట్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా లేచాడు అనమాట. సో లేవగానే వీళ్ళ దగ్గరికి వచ్చేసి అత్త అత్త అంటూ ఉన్నాడు. సో వాళ్ళు ఇంక సండే కదా ఇంకా కంటిన్యూ ఆటలోనే ఉంటారు. అందుకే ముందు రోజు హోంవర్క్ చేసేసుకోమని చెప్తాను పిల్లలకైతే. సో నెక్స్ట్ డే సండే కదా, సో ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి పెద్ద అమ్మాయి చేసేసింది. సో చిన్న అమ్మాయి అయితే చేయలేదు. సో తర్వాత నేను వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఎగ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి బ్రెడ్తో. సో నేను వచ్చేసి ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ వచ్చేసి 2 months పైన అయిపోతుందండి. మేమైతే నాన్ వెజ్ తినలేదు కదా, సో ఎగ్స్ అన్నీ అలానే ఉండిపోయి అందులో దగ్గర 12 eggs వరకు ఉంటాయి. 12 eggsలో 3 eggs బాగున్నాయి, మిగతావన్నీ పాడైపోయి లోపల మనకి ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో అంతా పాడైపోయింది. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను, అయ్యో ఇన్ని ఎగ్స్ పోయాయి ఏంటి అనేది. సో ఎప్పుడు ఏది వేస్ట్ చేయకూడదు అంటారు కదా, సో అలాగే ఫుడ్ కూడా వేస్ట్ చేయకూడదండి. మనకు వచ్చేదే కొంచెం తక్కువ, అందులోనే మనం వేస్ట్ చేసామంటే అది కూడా మనకు రాదు. సో పిల్లలకైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసేస్తున్నాను. సో సండే కదా కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి. దట్టు మేము 2 months నుంచి నాన్ వెజ్ అయితే తినలేదు. అంటే దీపావళి ముందు తినలేదు అండ్ దీపావళి తర్వాత కూడా మేము తినలేదు. సో దీపావళి ముందు మనకి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, సో అప్పుడైతే మేము తినలేదు. సో దాని తర్వాత కార్తీక మాసం వచ్చేసింది. సో కార్తీక మాసం అయితే ఎండ్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ సండే కదా, సండే ఒకరోజు తింటాం. తర్వాత ధనుర్మాసం వస్తుంది, మళ్ళీ తినము. సో అందుకే సండే మాత్రం ఫుల్ ఆయిన్ చేద్దామని చెప్పేసి పిల్లలకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసాము. నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినలేదు. పిల్లలిద్దరికి 2 బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను. సో బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళకి మైనస్ అండ్ టమాటా కచ్చప్ ఉంటే చాలు తినేస్తారు. సో బ్రెడ్ ఆమ్లెట్కి అయితే వాళ్ళకి స్పెషల్గా ఏమి ప్రిపేర్ చేయవసరం లేదు. బ్రెడ్ ఆమ్లెట్ మైనస్ డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బ్రెడ్ ఆమ్లెట్ అనే కాదు, నార్మల్గా బ్రెడ్ టోస్ట్ చేసుకొని కూడా జస్ట్ మైనస్తో డిప్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. సండే వచ్చిందంటే చాలు అందరికీ లేజీ వస్తుంది కదా, నాకైతే చాలా లేజినెస్ వచ్చేస్తుందండి. నేనైతే 9 o'clock లేచాను, పిల్లలు వచ్చేసి 10 o'clock లేచారు. సో అంత లేజీ వస్తుంది. సో దట్టు ఆ రోజు మనకు అంత వర్క్ ఏమీ ఉండదు. సో లేట్గా వండుకోవచ్చు, తినవచ్చు అని చెప్పేసి నేనైతే సింపుల్గా అయిపోతుందని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే పిల్లలకి వేసి ఇచ్చేసాను. సో పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం అయితే ముందు రోజే నానబెట్టుకున్నానండి. దగ్గర 2 months అవుతుంది. నేను ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ యూస్ చేయలేదు. సో ఇప్పుడైతే కనీసం యూస్ చేయాలి కదా అని చెప్పేసి అల్లం అయితే తెప్పించుకున్నాను, పావు అల్లం తెప్పించుకున్నాను. అండ్ ఈ అల్లం కూడా చక్కగా పీల్ ఆఫ్ చేసేస్తే మీకు ఒక స్మాల్ టిప్ చెప్తానండి. అల్లం ముందు రోజు నానేసుకొని నెక్స్ట్ రోజు మనం స్కిన్ పీల్ ఆఫ్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ నేను వచ్చేసి మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా నాన్నమ్మ ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేయాలి అనుకునేటప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఆవిడైతే ఏం చేస్తారంటే ముందు రోజు అల్లాన్ని పెట్టేసుకుంటారు. సో నెక్స్ట్ డే స్పూన్తో మనం స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే తొక్క నాని ఉంటుంది కదా. సో అందుకనే సో నేను కూడా అదే టిప్ అయితే యూస్ చేశానండి. 2 months నుంచి మేము వెల్లుల్లి యూస్ చేయలేదు కదా అని చెప్పేసి అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే నేను అల్లం తీసుకున్నాను. పావు అల్లం సరిపోదు, 1 kilo తీసుకుందాం అనుకున్నాను. సో కొంచెం ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెమే తీసుకున్నాను. అల్లం అయితే పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అండ్ 4 వెల్లుల్లి ఉంటుంది కదా పెద్దవి, అవి అయితే
లోపల ఉన్నదంతా తీసేసి వేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే కొంచెం కల్లుప్పు అండ్ కొంచెం పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా ఉంటుంది. అండ్ కొంచెం కల్లుప్పు వేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవదు. మనం వెజ్ కర్రీస్లోకి వేసుకున్నామంటే కంప్లీట్గా మనకి 1 వీక్లో పేస్ట్ అనేది అయిపోతుందండి. ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్లోకి మాత్రమే నేను యాడ్ చేస్తాను కాబట్టి కొంచెం అయితే తీసుకున్నాను. సో ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకొని ఒక బాటిల్లోకి అయితే వేసుకొని స్టోర్ చేసుకున్నాను. ఈ పేస్ట్ మనకి 1 మంత్ అయినా ఉంటుంది, 2 మంత్స్ అయినా ఉంటుంది. కాకపోతే అందులో వాటర్ పెట్టే స్పూన్ అయితే పెట్టకూడదు. ఇలా అయితే మనకి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అయినా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. సో సండే కదా, ఇంకా మార్కెట్ అయితే తేయలేదు. మార్కెట్ తీసుకొచ్చేలోకల్లా నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఏం తీసుకొస్తారో తెలీదండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో వాళ్ళు తెచ్చినప్పటికీ మనకి వంట అంతా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా మార్కెట్ అయితే రాలేదు. సరే ఈలోపు మనం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఒకవైపు పాలు మరిగిస్తున్నాను అండ్ ఇంకోవైపు స్టవ్ పైన అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను. ముందుగా మనం వేయించి పెట్టేసుకున్నామంటే చక్కగా చికెన్ తీసుకొచ్చినా, ఫిష్ తీసుకొచ్చినా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అప్పటికి టైం వచ్చేసి 12:30 అయిపోయింది. లేట్ అయిపోతుంది అండ్ మార్కెట్ వచ్చినప్పటికి టైం పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఆనియన్స్ అన్ని వేయించి పెడుతున్నాను. అన్నీ వేయించానండి. మార్కెట్ అయితే వచ్చేసింది. మధ్యలో మాకు గ్యాస్ అయితే అయిపోయింది. నేను ఇంకా నాన్ వెజ్ కర్రీ ఏది కూడా స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఆనియన్స్ పెట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా వేసానో లేదో స్టవ్ అయితే మనకి గ్యాస్ అయిపోయింది. సో గ్యాస్ అయిపోయిన తర్వాత అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ యూజ్ చేసామంటే కంపల్సరీ అన్ని స్టీల్ ఐటమ్స్ ఉండాలి. నా దగ్గర 2 sets ఆఫ్ ప్యాన్స్ అయితే స్టీల్ ఉన్నాయి. సో అవి యూజ్ చేసి నేను ఆ రోజు 4 కర్రీస్ అయితే ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేసినో తెలియదు, ఫాస్ట్గా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అప్పటికే టైం వచ్చేసి 12:30 అయిపోయింది. పిల్లలు కనీసం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తొందరగా పెడదాం అనుకునేటప్పుడు గ్యాస్ అయిపోవడము ఏదో ఒక ప్రాబ్లం వస్తుందండి. సో ఎప్పుడు మాకు సండే గ్యాస్ అయిపోతుంది, అదేంటో తెలియదు. ఇండక్షన్ స్టవ్ ఉంది కాబట్టి మాకు వంట అనేది అయిపోయింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోయేది. అండ్ సండే మార్కెట్ వచ్చేసి కోడి సంచులు తీసుకొచ్చారు, రొయ్యలు అండ్ పీతలు తీసుకొచ్చారు. పీతలు అయితే పెద్దగా ఉన్నాయి. అండ్ తర్వాత ఫిష్ హెడ్ అంటే ఫిష్ తలకాయ పులుసు అని అంటారు. సో అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇండక్షన్ స్టవ్ మీద కదా కుక్ చేయాలని చెప్పేసి ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో సో ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేశాను. సో ఇండక్షన్ స్టవ్ మీద ఏంటంటే వంట అనేది తొందరగా అయిపోతుంది. దట్టి మనం చూసుకోవాలి, అక్కడే నించొని కంటిన్యూగా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. గ్యాస్ స్టవ్ అయితే మనం చక్కగా స్టవ్ పైన పెట్టేసి బయటకు వెళ్ళిపోవచ్చు, కానీ ఇండక్షన్ స్టవ్ అయితే అలా కాదండి. సో నేనైతే ఇప్పుడు క్రాబ్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చాలా షార్ట్స్ వరకు క్రాబ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకునేది షేర్ చేశాను. ఎవరికైనా కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో క్రాబ్స్ కర్రీ స్టవ్ పైన పెట్టేశాను. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందాం కదా. ఫిష్ తలకాయ పులుసు, పీతల కర్రీ, కోడి సంచులు, రొయ్యల ఫ్రై, వేడి అన్నం, చల్లటి పెరుగు అండ్ డ్రింక్. చేపల పులుసు, పీతలు, పెరుగు, కోచంచులు, రొయ్యలు, రైస్ అండ్ డ్రింక్. సో సండే కదా, మా లంచ్ మెనూ అయితే ఇదండి. నార్మల్గా చెప్పాలంటే నాన్ వెజ్ థాలీ అని అనుకోవచ్చు. ఓన్లీ సండే తింటాము, మళ్ళీ నెక్స్ట్ సండే వరకు తినము, ఎందుకంటే ధనుర్మాసం వస్తుంది కాబట్టి. సో నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేశాను. స్టవ్ లేకపోయినా ఇండక్షన్ స్టవ్ మీద ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇదైతే మా నాన్ వెజ్ థాలీ అనేది. సో సండే మా లంచ్ వచ్చేసి నాన్ వెజ్ ఫెస్ట్ అనమాట మా ఇంట్లో. ఈరోజు వచ్చేసి పీతలు, చేపలు, కోడి సంచులు అండ్ రొయ్యలు. మేము 2 months అయింది నాన్ వెజ్ తినలేదు. దేవి నవరాత్రులకి తినలేదు అండ్ తర్వాత కార్తీక మాసం వచ్చింది కదా తినలేదు. సో ఈరోజు తింటాము, మళ్ళీ మార్గశిర మాసం వస్తుంది కాబట్టి మళ్ళీ తినమనమాట. సో అందుకే ఈరోజు నాన్ వెజ్ ఫుల్ కుమ్మేయడం అనమాట. సో కుమ్మేయడం అంటే ఏం లేదు, పిల్లలు అయితే తింటారు, నేను మధ్యాహ్నం మెల్లగా లంచ్ తిన్నాను కాబట్టి సో నైట్ అయితే తింటాను. సో ఇవన్నీ మాకు ఉండిపోతే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వెడ్నెస్డే అయితే మేము తింటాము. సో అలా తినకూడదని తెలుసు, కాకపోతే ఉండిపోతాయి కాబట్టి ఎవరికి ఇవ్వలేము కాబట్టి సో అందుకని.
పిల్లలు అయితే లంచ్ చేసేసారండి. సో పిల్లలు లంచ్ చేసిన తర్వాత షూస్ నేను ముందు రోజు నైట్ నానపెట్టుకున్నాను కదా. సో పిల్లల షూస్ అండ్ నా షూస్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ డాబా పైకి తీసుకెళ్ళి ఆరబెట్టుకున్నాను. సో షూస్ అన్నీ వాష్ చేసినప్పటికీ టైం 3 అరౌండ్ అయిపోయింది. సో పైకి వెళ్ళి అయితే నేను ఆరబెట్టుకున్నాను. అండ్ బయట నా క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో మీ అందరికీ నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.